రెండు పార్టీస్, అపోనెంట్ పార్టీస్ వైసీపీ అండ్ కూటమి, ఈ రెండు పార్టీల్లో కూడా చీలికైతే ఏర్పడుతుంది. ఎవరి ఓట్లు ఎక్కువ చీలుతాయని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడెప్పుడో 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు వీళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, కానీ కొత్తగా వచ్చిన యువతరానికి ఎక్కడ ఇస్తున్నారండి? రాయడం తర్వాత ముందు మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు వీళ్ళెవరికి. ప్రజలు ఏ విధమైన ఆశలు పెట్టుకున్నారో నా మీద, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. అది మేమేమంటున్నామంటే, బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇది చేయకుంటే మా మీద కేసులు పెట్టండి. ఆ నిర్వచనాన్ని తిరిగి రాయడానికి వచ్చింది జయభారత్ నేషన్. రాజకీయాల్లో వినూత్న ఆలోచనలతో వచ్చే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుగా కూడా ఉంటారు. అలాంటి వారిలో చాలా తక్కువ మందిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే ప్రస్తుతం విశాఖపట్నంలో అలాంటి అరుదైన నాయకులు ఒకరు మనకి విశాఖపట్నంలో దొరికారని చెప్పాలి. వివి లక్ష్మీనారాయణ. ఈ పేరు పరిచయం అక్కర్లేదు. ఈ పేరు పరిచయం అక్కర్లేదు అని చెప్పడంతో పాటు ఆయన చెప్పే కాన్సెప్ట్ జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది, అసలు ఆయన రొటీన్ రాజకీయ నాయకుల్లా ఉండకుండా రొటీన్కి భిన్నంగా ప్రజల్లో జవాబుదారీతనం పెరిగేలాగా కొన్ని వాగ్దానాలు అయితే చేస్తారు, హామీలు అయితే ఇస్తారు. ప్రత్యేకించి బాండ్ పేపర్ పాలిటిక్స్ అంటారు దాన్ని. ఈ బాండ్ పేపర్ పాలిటిక్స్లో ఫస్ట్ ఇన్వెంట్ చేసిందే లక్ష్మీనారాయణ గారు. ఆయనతో మనం మాట్లాడదాం. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం మనం. సార్, మీరు చెప్పండి, ఇవాళ మన కాన్సెప్ట్ క్లియర్గా జనాల్లోకి వెళ్తోంది మెల్లిమెల్లిగా. అంటే ఒక్కసారి అబ్జర్ప్షన్ ఉండకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా జనాల్లోకి అయితే వెళ్తుంది. జై భారత్ పార్టీ అంటే ఆల్మోస్ట్ మీరు రెండు పార్టీలకి, పెద్ద పొలిటికల్ పార్టీస్కి తగ్గకుండా ధీటుగానే ప్రచారం చేస్తారు. సో మీ బాండ్ పేపర్ రాజకీయం ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, జనాల్లోకి ఏ విధంగా క్యాచ్ అవుతుంది? ఇది బాండ్ పేపర్ రాజకీయం కాదు, ఇది బాండ్ పేపర్ బాధ్యత. రాజకీయాలను బాధ్యతాయుతంగా చేయాలన్న దానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయాలను రాజకీయాలుగా చేసి, రాజకీయాల మీద ఉన్న ఆసక్తిని కూడా తగ్గించి, రాజకీయాలంటే కేవలం మోసపూరితమైన మాటలు, అబద్ధాలు, ఇవి చెప్పడం మాత్రమే రాజకీయాలని ప్రస్తుతం వాళ్ళ డెఫినేషన్ ఏదైతే ఉందో, నిర్వచనం ఏదైతే ఉందో, ఆ నిర్వచనాన్ని తిరిగి రాయడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. అందుకనే మేమేం చేస్తున్నామంటే, మేము చెప్పే ప్రతి మాటకు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ అన్నారు చంద్రబాబు గారు, అప్పుడు రుణమాఫీ చేయలేదు, లాస్ట్ది చేయలేదు. మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చేయలేదు. మరి వీళ్ళ కమిట్మెంట్ ఎక్కడ? వీళ్ళు అదే గనక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ఉంటే వాళ్ళకు కూడా రేపు చూపించేవాళ్ళు ప్రజలు. మీరు అన్నారుగా ఈ విధంగా. మేమేమంటున్నామంటే, బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇది చేయకుంటే మా మీద కేసులు పెట్టండి అన్నంతవరకు మేము వెళ్తున్నాం. అంటే రాజకీయాలను బాధ్యతాయుతంగా తయారు చేసి యువతరంలో కూడా రాజకీయంలోకి రావాలన్న ఒక ఆసక్తిని పెంచాలన్నది మా ఇది. ఇప్పుడు చూడండి, మిగతా పార్టీలందరూ కూడా ఎప్పుడెప్పుడో 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు వీళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, కానీ కొత్తగా వచ్చిన యువతరానికి ఎక్కడ ఇస్తున్నారండి? సో ఆ విధంగా మూసపోసిన రాజకీయాలు మార్చాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క కాన్సెప్ట్. కాబట్టి మేము బాండ్ పేపర్ పాలిటిక్స్ చేయట్లేదు, బాండ్ పేపర్ బాధ్యతను పెంచుతున్నామని. సేమ్ వర్డ్ సార్, బాండ్ పేపర్ పాలిటిక్స్, బాండ్ పేపర్ రెస్పాన్సిబిలిటీ. ఒక 5 కీలకమైనవి చెప్పండి. ఆ బాండ్ పేపర్లో మీరేం ప్రిన్సిపల్ చేస్తారు? బాండ్ పేపర్లో మేము రాసిచ్చే మొదటి అంశాలు, పార్టీ పరంగా రాష్ట్రానికి సంబంధించింది నెంబర్ 1, ప్రత్యేక హోదా తీసుకొస్తాం. విభజన హామీలు పూర్తి చేసే విధంగా చేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాం. వైజాగ్కు రైల్వే జోన్ను తీసుకొస్తాం. ఇవి మేము రాసిస్తాం. మిగతా వాళ్ళని రాయమనండి, మాట్లాడమనండి. రాయడం తర్వాత ముందు మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు వీళ్ళెవరికి. ఎందుకంటే పైన బాస్ వీళ్ళని తిడతాడు. సెంటర్తో లింక్ అయిపోయి ఉన్నారు. సెంటర్కి అగేన్స్ట్గా మాట్లాడలేరు. వీళ్ళే అన్నారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని. ఏం చేశారు? ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ వీళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి రాజకీయాలన్నవి కేవలం స్వార్థం కోసం, కుర్చీ మీద కూర్చోడానికి చేసే రాజకీయాలన్నది ఆ విధంగా తేలిపోయింది. కాబట్టి మేము రాష్ట్రానికి ఏం చేస్తామని రాసిస్తున్నాం. తరువాత మా నియోజకవర్గానికి ఏం చేస్తామని కూడా రాసిస్తాం. మా నియోజకవర్గంలో ఒక కల్చరల్ సెంటర్ని తీసుకొస్తాం. నియోజకవర్గానికి లైబ్రరీలు తీసుకొస్తాం. నియోజకవర్గానికి నాలెడ్జ్ హబ్ తీసుకొస్తాను. నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తాను. ఇవి నేను రాసిస్తాను. ఈ విధంగా రాసిచ్చి ప్రజలందరికీ పంచుతాం. పేపర్లోనే వేస్తాం. ప్రజలకు ఎవరు కావాలన్నా మా వెబ్సైట్లో పెడతాం. మొదటి రోజు నుంచి కూడా జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు ఈరోజు మేము ఇచ్చిన వాగ్దానాల కోసం ఈరోజు ఏం చేశామని డే టు డే మేము మా ప్రోగ్రెస్ పెడతామని. మీరు ఒక మాజీ ఐపీఎస్ సార్, సెంట్రలైజ్డ్ ఫిగర్. మీరు ఎంత కాదనుకున్నా దేశం మొత్తం మీరు తెలుసు, ఏది కాదనుకున్నా. అలాంటి మీరు ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎందుకు పరిమితం అవుతున్నారు? దీన్ని ఎంపీగా మీరు ఈసారి ఎందుకు పోటీ చేయలేదు? అసలు ఎమ్మెల్యేగా మాత్రమే చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ముఖ్యంగా గత ఎన్నికల్లో నేను ఉన్నప్పుడు అప్పుడు ఎంపీగా పోటీ చేశాను. కానీ ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిని నేను. ఈ పార్టీని బలోపేతం చేయాలి.
పార్టీని బలోపేతం చేయాలంటే రాష్ట్రంలో మనం ఉండాలి, రాష్ట్ర అసెంబ్లీలో మన గళం వినిపించాలి. అప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయగలిగితే ఆ తర్వాత ఢిల్లీ వరకు వెళదాం. అందువల్ల మేము అనుకున్నది ఏంటంటే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేద్దాం. ఆ తర్వాత మా అభ్యర్థులను సెలక్షన్ చేసుకోవడానికి మాకు ఒక టీం ఉంటుంది. వారు చెప్పింది ఏంటంటే ఏదర్ గాజువాక కానీ విశాఖ ఉత్తరం కానీ మీరు పోటీ చేయండి, ఎందుకంటే గత ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు ఆ తర్వాత వాళ్ళు చేసిన సర్వేలను బట్టి ఇక్కడ చెప్పారు. కానీ నేను గాజువాకలో పోటీ చేయనని చెప్పాను, ఎందుకంటే మాదంతా బాధ్యతాయుత రాజకీయం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా నేను హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. దానివల్ల మొన్న స్టే కూడా వచ్చింది దాంట్లో. అటువంటి అప్పుడు ప్రజలు ఏమనుకోకూడదంటే ఈయన రాజకీయ కారణాల వల్ల ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు, వేసి ఆ లాభాన్ని ఆ లబ్ధిని ఇప్పుడు ఎలక్షన్లో పొందాలని ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలు అపోహపడతారు. అది నేను ఉంటుంది. ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, ఇది 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఒక పౌరుడిగా నాకుందని చెప్పి వేశాను. కానీ దాన్ని రాజకీయాల లబ్ధి కోసం పెడితే అది సబబు కాదు. అందుకని నేను గాజువాకలో కంటెస్ట్ చేయనని చెప్పాను. అక్కడ 68,000 ఓట్లు వచ్చాయి. దాని తర్వాత వాళ్ళు సూచించిన విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని నేను ఎన్నుకున్నాను, అందుకని ఇక్కడ పోటీ చేస్తున్నాను. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గం కంటెస్ట్ చేయడం ద్వారా 2 పార్టీస్, అపోనెంట్ పార్టీస్ వైసీపీ అండ్ కూటమి, ఈ 2 పార్టీల్లో కూడా చీలికైతే ఏర్పడుతుంది. ఎవరి ఓట్లు ఎక్కువ చీలుతాయని మీరు అనుకుంటున్నారు? మీ ఓటు కంటెస్టింగ్గా మీరు అనుకున్నట్టు ఎడ్యుకేటెడ్ అండ్ కొంచెం బాగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం వేస్తారనుకుంటున్నారా? ఎవరికి ఇప్పుడు దీనివల్ల ఇబ్బంది ఉంటుందంటారు మీ వల్ల? నా వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు, పొలిటికల్ పార్టీస్ ప్రజలకు మేలు కలుగుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకు ముందులాగా కాదు, ప్రజలలో మీడియా వల్ల ముఖ్యంగా, తర్వాత వచ్చేసి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలలోకి చేరడం చాలా సులభమైంది. ప్రజల్లో ప్రతి విషయాలు వాళ్ళకు తెలుసు. నేను మీరన్నట్టు బాగా చదువుకున్న వాళ్ళ ఇదే కాదు, మిగతా చోట్లకు వెళ్ళినా ఏం బాబు బాగున్నావా, ఎలా ఉన్నావు, నీ చెప్పింది వింటున్నాం, చక్కగా ఉన్నాయి, నువ్వు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నువ్వు వస్తే చాలామంది పిల్లలు గంజాయి డ్రగ్స్ అని వెళుతున్నారు, అవన్నీ కూడా వాళ్ళు ఆ దారిని పక్కన పెడతారు, మా పిల్లల భవిష్యత్తు నువ్వు చూసుకోగలవు. ఇలా మీరు అనుకుంటున్నట్టు ఇటు చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత కాయ కష్టం చేసుకునేవాళ్ళు, వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రజలలోకి వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది. ముఖ్యంగా మా మెయిన్ ఓట్ బ్యాంక్ వచ్చేసి యువతరం. ఎందుకంటే యువతరం ఎప్పుడూ కూడా భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటారు. ఏం చేస్తుంది, మా కెరియర్స్ ఏమవుతాయి, మేము చదువుకుంటున్నాం కానీ మాకు ఉద్యోగాలు రావట్లేదు, మా అందరి కోసం ఇతను పోరాడగలడు అన్న ఒక భావన వాళ్ళలో ఉంది. అందుకనే యువతరం పెద్ద పెట్టున నా వెనకాల ఉంది. కాబట్టి వీటన్నిటినీ ఆలోచించుకుంటే ముందుకు వెళుతున్నాను నా మార్గంలో. ఖచ్చితంగా ప్రజలు ఏ విధమైన ఆశలు పెట్టుకున్నారో నా మీద, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తానని నేను తెలియజేస్తున్నాను. అది మళ్ళా మీరు మొదట ప్రవేశపెట్టిన ప్రశ్న, బాండ్ పేపర్ బాధ్యతతో నేను దాన్ని సిద్ధం చేస్తాను వాళ్ళకి. థ్యాంక్ యూ. బాండ్ పేపర్ బాధ్యత అనేది జవాబుదారీతో కూడిన ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థలో తాను సక్సెస్ అవుతామని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు ఆన్సరబిలిటీ ఇచ్చే నాయకుడిగా తాను ఉంటాను, మిగతా నాయకులతో కంపారిజన్ తనకు లేదని చెప్తున్నారు వివి లక్ష్మీనారాయణ.